సో మార్నింగ్ సెషన్ అంతా మార్కెట్ బుల్లిషే ఉండే. బుల్లిష్కి పర్ఫెక్ట్గా లైన్ మనకి మార్కెట్ సపోర్ట్ చేసింది. ఫస్ట్ ట్రేడ్ ఓపెన్ అవ్వగానే 20 EMA రిజెక్షన్ పైకి వెళ్ళింది. అండ్ సెకండ్ మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, ఇది ప్రీవియస్ డే క్లోజ్ 20 EMA, సో రిజెక్షన్ ఇచ్చింది, స్ట్రాంగ్ క్యాండిల్. బట్ స్టిల్ ఇంత మాత్రాన మనకు పైకి వెళ్తుందని కన్ఫర్మేషన్ కాదు. సో డే హై బ్రేక్అవుట్ ఇచ్చింది, రీటెస్ట్ అండ్ పర్ఫెక్ట్ క్యాండిల్ క్లోజ్. సో ఇక్కడ నుంచి ఒక చిన్న ట్రేడ్, ఓకే, ఇది మంచి ట్రేడ్, ఇది పర్ఫెక్ట్. అండ్ స్టిల్ మార్కెట్ బుల్లీ సైడే ఉండే. సో ఎవరెవరైతే ఇప్పుడు ఇక్కడ ఇంకొక ట్రేడ్ ప్లాన్ చేసిరో ఇది కూడా పర్ఫెక్టే, కాకపోతే అది మనకు అనుకున్నట్టుగా వెళ్ళలేదు. సో 100% ఏది జరగదు. ఎందుకు ఇక్కడ పర్ఫెక్ట్ అంటున్నంటే ఇది ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ 20 EMAకి మళ్ళీ స్ట్రాంగ్ అబౌవ్ క్లోజింగ్. సో కంటిన్యూషన్లో ట్రేడ్, ఓకే. సో ఇది తీసుకున్న వాళ్ళు కూడా కరెక్ట్ సైడే ఉండే, కానీ డ్యూ టు ఎలక్షన్స్ వాలటాలిటీ ఎక్కువ ఉంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ టర్న్అవుట్ అయింది. సో కింద చూసుకుంటే ఇక్కడ లిక్విడిటీస్ అన్నీ ఇప్పుడు హండ్ చేయడానికి మార్కెట్ వెళ్తుంది. ఈ హ్యామర్ క్యాండిల్ చూసి చాలామంది బై సైడ్కి వెళ్తారు. ఇక్కడ కూడా ఇది చాలా పెద్ద ట్రాప్ చేస్తుంది, ఓకే. సో ఇది ఇక్కడ నుంచే కంటిన్యూయేషన్ ఫాల్ జరుగుతుంది. ఎందుకు అని అంటే 20 EMAలో డౌన్ సైడ్ ఉంది. సో మార్కెట్ డెఫినెట్గా ఇటే పడుతుంది. సో ఇవాళ నా ఫస్ట్ ట్రేడ్ ఇది, సెకండ్ ట్రేడ్ ఇది. సో ఒక ట్రేడ్ ప్రాఫిట్, ఒక ట్రేడ్ లాస్. సో టోటల్గా మనకు వచ్చిన ప్రాఫిట్ 6500, ఓకే. సో నేనైతే ఇంకా చెయ్యను ట్రేడ్స్. ఇది నాకు డైరెక్షన్ కూడా తెలిసినా కూడా నేను చేయను. సో ఇదే స్ట్రిక్ట్ రూల్ ఒకటి మీరు ఫాలో అయిపోండి, ఓకే. థ్యాంక్ యూ.